వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి చావాన్స్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ నుంచి కాస్మెటాలజిస్ట్ డాక్టర్ శ్వేత గారు. సో మేడంతో ఈరోజు మనం అనుకున్నామంటే మన ఇంట్లో దొరికే కాఫీ పొడి, పసుపు పొడి అండ్ ఒక చిన్న టమాటో. సో వీటితో మన పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ మీ ఫేస్ వచ్చేసి బ్లాక్‌గా అయితే మళ్ళీ ప్రీవియస్‌గా మీ ఫేస్ ఎలా ఉన్నదో ఆ కలర్‌లో మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అంటున్నారు. అది ఎలానో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఇక్కడ 3 ఐటెమ్స్ చెప్పారు. ఓకే. ఈ 3 ఐటెమ్స్‌తో పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ తగ్గించుకోవచ్చు అంటున్నారు. సో ఫస్ట్ అసలు పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? ఈ ఓకే. కారణాలేంటి ఫస్ట్? సో, మనకిప్పుడు స్కిన్ కలర్‌లో పిగ్మెంటేషన్ ఎందుకొస్తదంటే అండి, మెలనిన్ పిగ్మెంట్ అన్నది మన స్కిన్‌లో ఓవర్‌గా ప్రొడక్షన్ అవుతే, మనకది డార్కర్ స్కిన్ అవ్వడం, లేదంటే ఇలా మెలస్మా ప్యాచెస్‌లోకి రావడం, లేదంటే ఓవరాల్ ఫేస్ అంతా కూడా అన్‌ఈవెన్ స్కిన్ టోన్‌కి రావడానికి కారణమండి. సో, ఎప్పుడైతే ఈ మెలనిన్ పిగ్మెంట్ అన్నది మనకి ఓవర్ ప్రొడక్షన్ జరుగుతదో, సో, అప్పుడు మనం హైపర్ పిగ్మెంటేషన్‌కి లోనవుతాం. ఓకే మేడం. సో ఇప్పుడు ఈరోజు మన ప్రేక్షకులకు ఒక చిన్న రెమెడీ ఓకే. చెప్పబోతా అంటున్నారు. సో ఈ రెమెడీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మేడం? ఓకే అండి. ఇది చాలా ఈజీ రెమెడీ. ఇది మనం ఏంటంటే యాక్చువల్‌గా రెగ్యులర్‌గా యూజ్ చేసినట్టయితే గనక హైపర్ పిగ్మెంటేషన్ కూడా తగ్గుతది. ఓకే. అండ్ అలాగే ఈ స్కిన్ రెమెడీ ఫాలో అవ్వడం వల్ల మీ ఫేస్ కూడా గ్లో అవుతదండి. ఓకే మేడం. సో ఫస్ట్ అంటే ఇప్పుడు ఇందులో ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి పసుపు వాడుతున్నాం యెస్ మేడం సార్. మనం. అండ్ కాఫీ పొడి వాడుతున్నాం. అండ్ యెస్. టమాటో వాడుతున్నాం. సో ఈ 3 ఇంగ్రీడియెంట్ ఎలా మనకు పనిచేస్తాయి ఫేస్‌కి? ఓకే. సో ఇది పసుపండి. సో పసుపులో మనకి ఏంటంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మనకి మెయిన్ ఏమవుతుందంటే పసుపు హైపర్ పిగ్మెంటేషన్‌ని ఎలా రెడ్యూస్ చేస్తదంటే, పసుపులో కర్క్యూమిన్ అన్న కాంపౌండ్ ఉంటది. సో ఈ కాంపౌండ్ మన ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ మెలనిన్‌ని తగ్గిస్తది. సో ఎప్పుడైతే మీరు ఈ పసుపుని ఫేస్‌కి అప్లై చేసుకుంటారో, అప్పుడు మీకు ఆ ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ మెలనిన్ తగ్గి డార్క్ స్పాట్స్ తగ్గుతాయి. అండ్ అలాగే స్కిన్ కూడా రేడియంట్‌గా ఉంటదనమాట. సో ఈ పసుపుని మనం ఓన్లీ హైపర్ పిగ్మెంటేషన్‌కే కాకుండా స్కిన్ యాక్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, సన్ డ్యామేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా యూజ్ చేయొచ్చు. మేడం ఇప్పుడు అంటే కొంతమందికి టూ టైప్స్ స్కిన్ ఉంటది. ఓకే. సో ఏమంటారు ఆయిలీ స్కిన్, హ్మ్. డ్రై స్కిన్. యెస్. ఇద్దరు వాడుకోవచ్చా? ఇది 2 టైప్స్ ఆఫ్ స్కిన్ టోన్ వాళ్ళు కూడా వాడుకోవచ్చండి. ఎందుకంటే ఇది మనకి ఓన్లీ స్కిన్ పిగ్మెంట్ మీద వర్క్ చేస్తది గానీ స్కిన్ టోన్ మీద కాదు. ఓకే. మేడం యెస్. పసుపు గురించి అయితే చాలా చక్కగా వివరించారు. అసలుకి ఎలా మన పిగ్మెంటేషన్‌ని తగ్గిస్తుందని. ఇప్పుడు ఇందులో ఈ ఇంగ్రీడియెంట్‌లో సెకండ్ ఇంగ్రీడియెంట్‌గా ఆహ్, మన కాఫీని యెస్ పెట్టారు. ఈ సార్. కాఫీ యొక్క అంటే ఓకే. ఎలా తగ్గిస్తుంది మన పిగ్మెంటేషన్? సో మనం కాఫీ దగ్గరకొచ్చేటప్పటికి ఏంటంటే అండి, ఇందులో కెఫైన్ ఉంటది. సో ఇది కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్ లాగా, అలాగే మెలనిన్ ప్రొడక్షన్‌ని తగ్గించడంలో హెల్ప్ అవుతది. ఓకే మేడం. మేడం టమాటా మూడో ఓకే. ఇంగ్రీడియంట్ టమాటా చెప్పారు. ఈ టమాటా ఇందులో మిక్స్ చేసుకోవాలని చెప్పారు. ఇందులో ఉన్న యెస్. ఇంగ్రీడియెంట్స్ ఏంటి? ఇది ఎలా యూజ్ అవుతది ఓకే. సో, పిగ్మెంటేషన్‌కి? మనం టమాటోలోకొచ్చేటప్పటికి ఏంటంటే అండి, టమాటో మనకి స్కిన్ టోన్‌ని రిపేర్ అవ్వడంలో హెల్ప్ చేస్తది. అలాగే స్కిన్ డ్యామేజ్ రిపేర్ అవ్వడంలో కూడా హెల్ప్ చేస్తది. ఓకే మేడం. ఎందుకంటే టమాటోలో మనకి కెరోటినాయిడ్స్ ఉంటాయి సచ్ యాస్ లైకోపీన్. సో, ఇవి మన స్కిన్ సెల్స్‌ని రిపేర్ చేయడంలో, అలాగే మనకి పిగ్మెంటేషన్ తగ్గించడంలో అండ్ డ్యామేజ్ స్కిన్ ఫ్రమ్ యూవీ రేస్ నుంచి కూడా రెడ్యూస్ చేసుకోవడంలో హెల్ప్ చేస్తుంది. ఓకే మేడం. ఇది ఎలా మిక్స్ చేసుకోవాలి మేడం మనం 3? ఓకే. నేనిప్పుడు ప్రొసీజర్ చూపిస్తానండి మీకు. ఓకే మేడం. సో, ఇప్పుడు మనము ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్న ప్రొసీజర్‌ని చూద్దామండి. ఓకే. సో, ఫస్ట్‌గా కొంచెం పసుపు అన్నది తీసుకోవాల్సి ఉంటది. ఓకే మేడం. సో, అలాగే సేమ్ పసుపు ఎంతైతే తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో మనం కాఫీ పౌడర్ కూడా తీసుకోవాలి. ఓకే. అండ్ ఆ తర్వాత మనము ఈ టమాటోని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలి. ఓకే మ్యామ్. సో, 2 పార్ట్స్‌గా డివైడ్ చేసిన తర్వాత ఇందులో ఉన్న టమాటో జ్యూస్‌ని మనం ఓకే. తీసుకోవాలనమాట. జ్యూస్ తీసుకొని దాన్ని మిక్స్ చేసుకుంటున్నారా మేడం? యెస్ అండి. ఓకే. ఒక పేస్ట్ లాగా అయింది మేడం మంచిగా. హ్మ్. 1 సెకండ్. సో, ఈ టమాటోలో ఉన్న అదంతా కూడా జ్యూస్ వచ్చేసిన తర్వాత దీన్ని మిక్స్ చేసుకుంటే ఇది ఓకే. మొత్తం కలిపి ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. యెస్ మ్యామ్. సో, ఈ పేస్ట్‌ని మనం ఒక బ్రష్ హెల్ప్ తోటి ఓకే. మొత్తం ఫేస్ అంతా కూడా ఈవెన్‌గా ఒక లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. ఓకే. సో, ఈ పేస్ట్ చూసారు కదండీ! ఇలా పేస్ట్ లాగా వస్తది. ఓకే. సో, ఈ పేస్ట్‌ని మనం స్కిన్ అంతా కూడా ఒక థిన్ లేయర్ లాగా అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ మన ఫేస్ మీద డ్రై అవ్వడానికి వదిలేసి, ఆ తర్వాత ప్లెయిన్ వాటర్‌తో వాష్ చేసుకొని టవల్‌తో డ్యాప్ చేసుకుంటే మన స్కిన్ మంచిగా గ్లో అవుతది. అండ్ అలాగే రెగ్యులర్‌గా యూజ్ చేసుకోవడం వల్ల మనలో ఉన్న పిగ్మెంటేషన్ సమస్య కూడా తగ్గుతుంది.
మేడం అంటే వారానికి ఎన్నిసార్లు చేసుకోవాలి? మంత్‌లో ఎన్నిసార్లు ఈ పేస్ట్ అప్లై చేసుకోవాలంటారు? ఇది యూజువల్‌గా వీక్లీ 1 టైమ్ అప్లై చేసుకోవచ్చు. అలాగే మంత్లీ వచ్చేటప్పటికి 4 టైమ్స్ అప్లై చేసుకోవచ్చండి. మేడం చాలా మందికి లేదా ఎవరైనా కొంతమంది ఇప్పుడు ఫంక్షన్స్‌కెళ్తూ ఉంటారు, పార్టీస్‌కెళ్తూ ఉంటారు. ఓకే. సో, ఇన్‌స్టంట్ గ్లో రావడానికి కూడా మనం ఇది అప్లై చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇన్‌స్టాంట్ గ్లో అంటే మన ప్రేక్షకులు కంపల్సరీ ట్రై చేస్తారు మేడం. డెఫినెట్‌గా మనకి ఖచ్చితంగా ఇన్‌స్టంట్ గ్లో అన్నది కనిపిస్తుందండి. మేడం చాలా మందికి ఎక్కువగా పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ ఉంటది. సో, ఇది ఒక రెమెడీ అంటే ఇన్‌స్టాంట్‌గా అంటే స్టార్టింగ్ యెస్. స్టేజ్‌లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. సో, ఎక్కువగా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి మన చావన్స్ క్లినిక్‌లో ఎలాంటి ట్రీట్మెంట్‌లు అందుబాటులో ఉన్నాయి? సో, మనకి సేమ్ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్‌కి ఇది మీరు ఒక 2, 3 మంత్స్ వాడారు. వాడిన తర్వాత కూడా మీకు ఆ మెలస్మా గాని, లేకపోతే హైపో పిగ్మెంటేషన్ గాని తగ్గలేదు అనిపించిందనుకోండి. ఓకే మ్యామ్. ఒకసారి మీరు డాక్టర్ కన్సల్టేషన్‌కి విజిట్ అయ్యి బుక్ చేసుకుంటే గనక ఖచ్చితంగా మీ స్కిన్ దేనివల్ల మీకు ఆ స్కిన్ డ్యామేజ్ అన్నది వచ్చిందో తెలుసుకొని, ఓకే. దానికి తగ్గ ట్రీట్మెంట్స్ అనేవి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఎలాంటి ట్రీట్మెంట్లు మేడం? సో, మన చవాన్స్‌లోకి వచ్చేటప్పటికి కెమికల్ పీల్స్, హైడ్రా ఫేషియల్స్ అండ్ అలాగే కార్బన్ పీల్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఓకే మేడం. సో, ఎన్ని సిట్టింగ్స్ ఉండొచ్చు ఒకవేళ ఉంటే ఈ ప్రాబ్లమ్‌కి? సో, సిట్టింగ్స్ అనేటప్పటికి వాళ్ళకున్న హైపర్ పిగ్మెంటేషన్‌ని బట్టి ఉంటదనమాట. ఓకే మ్యామ్. మినిమల్ మనం ఒక 5-6 సిట్టింగ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి సివియర్ హైపర్ పిగ్మెంటేషన్ ఉందంటే గనక అప్పుడు సిట్టింగ్స్ అనేవి వేరీ అవుతాయన్నమాట. ఓకే మ్యామ్. మేడం మిమ్మల్ని కలవాలంటే సో, ఈ ట్రీట్మెంట్ నేను చేయించుకోవాలి అనుకుంటున్నాను. మనకు ఎక్కువ ప్రాబ్లమ్ ఉంది. సో, కొత్తగా మ్యారేజ్ అవ్వబోతుంది. కానీ ఈ ప్రాబ్లమ్ వల్ల సో, వచ్చిన సంబంధాలు పోతున్నాయని ఓకే. కొంతమంది ఉంటారు. సో, అలాంటి వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటారు కదా! సో అలాంటి వాళ్ళు మిమ్మల్ని కలవాలంటే ఎలా కలవాలి? ఓకే. సో, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్‌కి లేదంటే స్కిన్ ప్రాబ్లమ్ కోసం మీరు కలవాలనుకుంటే గనక, మనకి వీడియో పైన స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అలాగే మాకు టోటల్ 5 బ్రాంచెస్ ఉన్నాయి. సో, ఈ 5 బ్రాంచెస్‌లో మీ నియర్ బై బ్రాంచ్ ఎక్కడుందో చూసి మీరు అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు. బ్రాంచెస్ వచ్చేసి మనకి విశాఖపట్నం, రాజమండ్రి, హైదరాబాద్, విజయవాడ అండ్ ఆల్సో ఇన్ తిరుపతి అండి. ఓకే మ్యామ్. నిజంగా మేడం ఈరోజు మన ప్రేక్షకులకి చాలా చక్కటి రెమెడీతో పాటు చాలా చక్కటి ట్రీట్మెంట్స్ గురించి కూడా ఓకే. ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నిజంగా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.